అసలు నువ్వు ఎందుకున్నావు ఈ పోరాటంలో, ఎందుకు ఈ పని చేస్తున్నావు? దోపిడీలు చేసేవాడు, దొంబీలు చేసేవాడు కూడా ఒక ప్రజాప్రతినిధి అయిపోయి వాడొచ్చి జ్ఞానుల్ని, పండితుల్ని, కష్టపడే వాళ్ళని, రైతుల్ని, వీళ్ళందరినీ అడ్డదారులు తొక్కొచ్చిన ఒకడు వాడు ప్రజాప్రతినిధి అయ్యి వాడు మన జీవితాన్ని, మన తలరాతల్ని రాస్తుంటే వాడి చేతులు మనం మాటినాలంటే నేను అనుకునేవాడిని వీళ్ళెవరు మనకు చెప్పడానికి నేను ఎలా బతకాలో, వీడికేంటి నేను భయపడేది? నా లోపల నుంచి వచ్చిన ప్రశ్న. చిన్నప్పటి నుంచి వీడు అందరిలా కష్టపడడం, భూమి దున్నడం, చెమటోడ్చడం, కష్టపడి సంపాదించడం, పైరివీలు చేస్తాడు, అడ్డదారులు తొక్కుతాడు, ప్రజాప్రతినిధులు అయిపోతారు. వీళ్ళు వచ్చి మనం ఎలా బతకాలో చెప్తారు, మనం వీళ్ళ గులాంగిరి చేయాలి. ఇలాంటి ఆవేదన, కోపం చాలా దశాబ్దాలుగా ఉండి ఒక వరి పైరులోని ఒక గింజ నాటితే అది కొన్ని వందల కంకులు ఇస్తుంది. ఒక మనిషి ఏమి ఇవ్వడు, ఎంతసేపు తీసేసుకోవడం, చెట్ల నుంచి కాయలు తీసుకుంటాడు, పంట నుంచి ఇది తీసుకుంటాడు, ఏమి ఇవ్వడు. నేను అలాంటి వ్యక్తుల్లో సమూహంలో నేను ఒకరిని కాదలుచుకోలేదు. నేను ఇస్తాను. ఎంత తింటావు, ఎన్నిళ్లలో ఉంటావు, ఎన్ని కార్లలో తిరుగుతావు, నేను 1000 కోట్లు సంపాదించే సత్తా లేక కాదు, నేను ఆ దారి ఎంచుకోలేదు, అంతే. నాకు వద్దనుకున్నాను. మనుషుల కష్టాలని, వాళ్ళ కష్టాలను గుర్తించి వాళ్ళ పక్క నిలబడటం తెలుసు. వాళ్ళంత పేరుండి గుండెలు చించుకునే అభిమాన బలం ఉండి కూడా నేను ఎప్పుడు దాన్ని వాడలేదు. నా మీద ఉన్న అభిమానాన్ని నేను వాడితే పవన్ కళ్యాణ్ గుర్తింపు కోసం నేను వాడుకోను, పవన్ కళ్యాణ్ పదవి కోసం వాడుకోను, దేశ నిర్మాణం కోసం వాడుకోను. దానికి ఒకడు బలంగా నిలబడాలంటే ఒక డాక్టర్ ఇన్ని సంవత్సరాలు చదివి, ఒక ఐపీఎస్ చదవాలంటే ఇంతమంది చదివి, ఇన్ని సంవత్సరాలు చదివి ఇన్ని ఎగ్జామ్లు రాస్తే, వీళ్ళందరికీ ఇంత చదువు ఉన్నప్పుడు వీళ్ళెళ్ళి ఒక అడ్డదారులు తొక్కొచ్చిన ఒక ప్రజాప్రతినిధి మాటినే దయనీయమైన స్థితికి భారతదేశపు రాజకీయ వ్యవస్థ వెళ్ళిపోవడం నిజంగా బాధ కలిగించింది. నేను అందరిలాగే కూర్చొని బాధపడతానా, లేదా కోపంతో మెట్టికి ఇరుస్తానా, లేదంటే డ్రాయింగ్ రూమ్ లో కూర్చొని ఇలా మాట్లాడేసి ఊరుకుంటాను, లేదంటే సినిమాలు నా డైలాగ్ చెప్పి ఊరుకుంటానంటే నాకు ఏమనిపించింది? నేను ఎప్పుడు సినిమా హీరోగా నేను ఎప్పుడు నన్ను చూసుకోలే. ఈ దేశంలో ఒక సగటు మనిషి అన్యాయం తిరగబడే వ్యక్తిగా నన్ను నేను చూసుకోను. అందుకే నేను బయటకు వచ్చి నేను చేయగలిగి నేను చేస్తాను. వస్తే వస్తుంది, కాకపోతే ఈ రోజు నా ఆఖరి రోజు అయినప్పుడు నాకు గిల్ట్ లేదు, నా బాధ ఉండదు. ఎందుకంటే నా ప్రయత్నం నేను చేశాను. ముందు నేను నడిచి చూపిస్తాను. కష్టాల్లో ఓడిపోతే ఒక వ్యక్తి ఎలా ఉంటాడు, గెలిస్తే ఎలా ఉంటాడు.